వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. వైసీపీ 5 ఏళ్ల హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సిట్ విచారణ వేగవంతమైంది. సిట్ విచారణలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పీఏ కె నాగేశ్వర్ రెడ్డి, ఆయన బినామీ పుత్త శివశంకర్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. విచారణ సమయంలో ప్రస్తుత ఫోన్ పాస్వర్డ్ కూడా మర్చిపోయినట్లు బుకాయించడం సిట్ అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. లిక్కర్ స్కామ్ కేసులో అక్రమంగా సంపాదించిన సొమ్ముతో భారీగా స్థిరాస్తుల కొనుగోలు, పెట్టుబడులు పెట్టినట్లు సిట్ బృందం ఇప్పటికే గుర్తించింది. వాటి మూలాలపై సిట్ లోతుగా ఆరా తీస్తోంది. ఈ విషయం తెలుసుకున్న నిందితులు వెంటనే అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. విచారణ ఎదుర్కోక తప్పదని గ్రహించి ఆధారాలు మాయం చేయడానికి ప్రయత్నించారు. అప్పటి వరకు వాడుతున్న సెల్ ఫోన్లు ధ్వంసం చేసి కొత్తవి కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. సిట్ విచారణకు హాజరైతే అధికారులు మొబైల్స్ స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపిస్తారు. డేటా వెలికితీసి అక్రమాల గుట్టు బయట పెడతారనే భయంతోనే ఈ కుట్రకు పాల్పడినట్లు తెలుస్తోంది. మద్యం, లంచాల డబ్బుతో భారీగా ఆస్తులు కూడబెట్టారనే అభియోగాలు ఎదుర్కొంటున్న జగన్ పీఏ కె నాగేశ్వర్ రెడ్డి అలియాస్ కేఎన్ఆర్ కి బినామీగా గుర్తించిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్త శివశంకర్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. ఈ క్రమంలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ స్కామ్ కేసులో రెండో రోజు 8 గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. శివశంకర్ రెడ్డి వాడుతున్న మొబైల్స్ ను విచారణలో భాగంగా అన్లాక్ చేయాలని సిట్ అధికారులు ఆదేశించారు. వాటిని అన్లాక్ చేయడానికి పాస్వర్డ్ తనకు తెలియదని చెప్పడంతో సిట్ అధికారులు మీ ఫోన్ కాదా అని శివశంకర్ రెడ్డిని అడిగిన ప్రశ్నకు నీళ్లు నమిలినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారులు మరింత లోతుగా ప్రశ్నించగా తాను 2 నెలల కిందట ఫోన్ మార్చినట్లు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. చివరికి పాస్వర్డ్ గుర్తులేదని, మరిచిపోయానని చెప్పినట్లు సమాచారం. మీ ఫోన్ పాస్వర్డ్ మీకే గుర్తులేదా అని ప్రశ్నించారు. అంతకుముందు వాడిన ఫోన్లు ఏం చేశారు, కొత్తవి ఎందుకు కొన్నారు అని సిట్ అధికారులు శివశంకర్ రెడ్డిని ప్రశ్నించారు. అందుకు గతంలో వాడిన ఫోన్లను ఈ వ్యర్థాలుగా మార్చేసినట్లు జవాబిచ్చారు. బినామీ ఆస్తులు, లావాదేవీల గుట్టు బయటపడకుండా ఉండేందుకు కేఎన్ఆర్ ఆదేశాల మేరకు శివశంకర్ రెడ్డి ఫోన్లు ధ్వంసం చేశారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం శివశంకర్ రెడ్డి వాడుతున్న మొబైల్ను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపి విశ్లేషించనున్నారు. శివశంకర్ రెడ్డి పేరిట కేఎన్ఆర్ జరిపిన ఇతర వ్యవహారాలు, లావాదేవీల కీలక సమాచారాన్ని దగ్గర పెట్టుకుని సిట్ అధికారులు ప్రశ్నించారు. 2019, 2024 మధ్య శివశంకర్ రెడ్డి ఖాతాల్లోకి భారీగా డబ్బు ఎలా వచ్చింది, ఆ ట్రాన్సాక్షన్స్ తో సంబంధం ఏంటి అనే కోణంలో వివరాలు అడిగారు. కేఎన్ఆర్ తో తనకు కేవలం పరిచయమే ఉందని, అంతకు మించి ఎలాంటి సంబంధాలు లేవని అతను బుకాయించినట్లు తెలిసింది. మరోవైపు కేఎన్ఆర్ ఆడిటర్ను కూడా సిట్ అధికారులు విచారించి కొన్ని వివరాలు రాబట్టారు. వాటి ఆధారంగా కేఎన్ఆర్ ను ప్రశ్నించనున్నారు. విజయవాడ శివారు రామవరపాడులోని ఓ కార్ల షోరూంలో 51% వాటా కె నాగేశ్వర్ రెడ్డిదేనని దాని యజమాని సిట్ విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. వైసీపీ హయాంలో 4.5 కోట్లు చెల్లించి 51% వాటా తీసుకున్నారని చెప్పినట్లు తెలుస్తోంది. తాను ఆర్థిక ఇబ్బందుల వల్ల వాటాలు అమ్మేద్దామని చూస్తున్న సమయంలో నాగేశ్వర్ రెడ్డి పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చారని షోరూం యజమాని వివరించినట్లు తెలిసింది. 4.5 కోట్లకే అంత పెద్ద షోరూంలో 51% వాటా ఎలా ఇచ్చేశారు, ఎందుకు ఇచ్చారు అని అడగ్గా అతను నీళ్లు నమిలినట్లు తెలుస్తోంది. కె నాగేశ్వర్ రెడ్డి నగదు ఎలా చెల్లించారు, ఆ వివరాలు ఇవ్వాలని అడగ్గా ఆయన మౌనం వహించినట్లు తెలిసింది. ఆయా అంశాలపై షోరూం ఆడిటర్ను ప్రశ్నించి కొన్ని వివరాలను సిట్ అధికారులు రాబట్టారు. వీటన్నింటినీ క్రోడీకరించి పెట్టుబడుల వెనుక ఉన్న అసలు గుట్టును సిట్ వెలికితీయనుంది.